హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజ్. సో ఇంకా లైవ్ ట్రేడింగ్ చేస్తున్నాను, బట్ ఇప్పటి వరకు చేసింది మీకు జస్ట్ రన్ లైన్స్ అవి చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో నేను ప్రీవియస్గా లెవెల్స్ డ్రా చేసుకున్నాను. రన్ లైన్ ఇక్కడ ఒకసారి సపోర్ట్ ఆగింది కానీ బ్రేక్ చేసింది ఫైనల్గా. బ్రేక్ చేశాక నేనైతే ప్రాఫిటబుల్ స్కాల్పింగ్ ఇక్కడ పుట్టేం తీసుకోవాలి. ఫస్ట్ 5 minutes వదిలేసాను, ఎందుకంటే బిగ్ గ్యాప్ డౌన్ కదా. అది ఎటువైపు అన్నా సడన్ పుల్ బ్యాక్స్ రావచ్చు, లేదా ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. సో ఫస్ట్ ఒక 5 to 10 minutes నేను ఏం చేయలేదు ట్రేడ్. రిమైనింగ్ స్మాల్ స్కాల్పింగ్సే చేసా. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ఇక్కడ సెకండ్ టైం సపోర్ట్ తీసుకున్నప్పుడు కాల్ బై చేశాను. అండ్ ఈ రెసిస్టెన్స్ ఈ స్వింగ్ హై మార్క్ చేసుకున్నాను ట్రెండ్ లైన్. సో థర్డ్ స్వింగ్ హై ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసి పుట్ తీసుకున్నాను, పాయింట్స్ క్యాచ్ చేశాను. యాక్చువల్గా ఈరోజు ఎక్కువ ట్రేడ్ చేయడానికి ఏం లేదు, బికాజ్ ప్రీమియం మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంది. ఎక్కువ సడన్ గా మూవ్స్ వస్తున్నాయి, కానీ ప్రీమియం మూమెంట్ అయితే పెద్ద ఏం లేదు. సో యా సో యా ఇది నేను డ్రా చేసుకున్న సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే ఇది సపోర్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ఇది సపోర్ట్ గా తీసుకోవచ్చు. మేజర్ స్వింగ్స్ ని మనం సపోర్ట్ గా తీసుకోవచ్చు. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ మూవ్ ఇచ్చింది, సో ఫాల్ అనేది కంట్రోల్ అయింది. నిన్న నేను లాస్ అయ్యాను. యాక్చువల్లీ వేరే వర్క్లో బయట ఉన్నాను, అందుకే వీడియో చేయలేదు. లాస్ గురించి కాదు, కానీ ఈ లెవెల్కి నేను అరౌండ్ 40,000 ప్రాఫిట్లో ఉన్నాను. క్లోజ్ చేసేసా, బట్ చిన్న మిస్టేక్, నేను కొంచెం డిసిప్లైన్గా లేను. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ నేను ఎక్కువ ట్రేడ్ చేయను. చేసిన ఎగ్జాక్ట్ లెవెల్స్కి వస్తేనే చేస్తాను. ఇది డే హైకి వచ్చింది లెవెల్ అని చెప్పి ఇక్కడ బ్రేక్ చేసిందని చెప్పి కాల్ సైడ్ తీసుకోకుండా నేను ఏం చేశాను అంటే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 51,800 అనేది చాలా క్రూషియల్ రెసిస్టెన్స్. నేను పుట్ తీసుకున్నాను. ఇంకా అప్ సైడ్ వెళ్ళి ఇంక దీని బిలో వస్తే నేను ప్రాఫిట్లోకి వెళ్ళేవాడిని. అంటే నా 40,000 ప్రాఫిట్ అలాగే ఉంది. సమ్ 20,000 ఎంతో లాస్ అయ్యాను. సో 20,000 ప్రాఫిట్లో క్లోజ్ చేసా. బట్ ఈ ట్రేడ్లో అయితే లాస్ అయ్యాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, వర్టికల్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేసి 329కి క్లోజ్ చేసా లాస్లో. బట్ అది ఉంచుకుని ఉంటే ట్రేడ్ నెక్స్ట్ చాలా ఎక్కువ ప్రాఫిట్ అవుతాను. బట్ 200 points ప్రీమియం చేంజ్ అయింది మార్నింగ్కి. బట్ ఎనీవేస్ ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి ట్రేడింగ్లో. ఈరోజు అయితే నేను ఫోమోకి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయి ట్రేడ్ చేసా, బికాస్ హెవీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్కి మనం ఫోమో ఫీల్ అవుతాం ఎవ్రీ క్యాండిల్కి. ఓకే, మళ్ళీ అప్ వెళ్తుంది డౌన్ వెళ్తుంది అనుకుంటాం. బట్ అలాంటివి కాకుండా రోజు అలా ట్రేడ్ చేస్తాను, అలాగే ట్రేడ్ చేస్తాను. నిన్న మిస్ అయ్యాను, నిన్న గుడ్ సైడ్ లాస్ అయ్యాను అని చెప్పి అలాంటి మైండ్లో ఏం పెట్టుకోకూడదు. ఏది అయినా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి, మన సిస్టమ్ తగ్గట్టు ట్రేడ్ చేసుకోవాలి. మూవ్స్ ఎక్కువ లేదు, సో ఓకే బాగానే చేశాను. అండ్ ఈరోజు కూడా ఇక బ్యాంక్ నిఫ్టీ చేశాను, కానీ స్టాక్ ఆప్షన్స్ కూడా చేశాను, కానీ ప్రీమియం మూమెంట్ ఎక్కువ లేదు. అది ఎక్కువైనా తక్కువైనా అలా స్టాక్ ఆప్షన్స్లో మన సిస్టమ్ అనేది ఎంతవరకు వర్క్ అవుతుందో చెక్ చేసుకుంటూ ఉంటే, నేను క్లోజ్ చేసాక చాలా మూవ్ ఇచ్చింది, ఒక 15 points అలాగే ఇచ్చింది. అంటే ఇంకో 4,000 అవుతున్నాను. అంటే మిస్ అయ్యాను అని ఫీల్ అవడం కాదు, నేను ఎర్లీగా క్లోజ్ చేసినా ఓకే, మన సిస్టమ్ స్టాక్స్లో ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది ఓకే. ఈ కాస్ట్ టు కాస్ట్ క్లోజ్ చేసా, ఎందుకంటే నాకు రివర్స్ అవుతుంది అనిపించి కాస్ట్ టు కాస్ట్ క్లోజ్ చేసా, తర్వాత తీసుకొచ్చాను. ఇండిగో కూడా అంతే. యాక్చువల్లీ ఇది బాగానే క్లోజ్ చేసా, తర్వాత డౌన్ సైడ్ వెళ్ళింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఏమైనా ట్రేడ్స్ వస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను డే ఎండ్ లోపు. ప్రజెంట్ అయితే మన లెవెల్స్ ఇవి. అది షార్ట్ కవరింగ్ అప్ సైడ్ వెళ్తుందా, లేదా లాంగ్ బిల్ తప్ప అది డౌన్ సైడ్ వస్తుందా అని చూడాలి. యుఎస్ ఫ్యూచర్స్ కూడా చాలా నెగిటివ్ ఉంది. జపనీస్ మార్కెట్ అరౌండ్ 1,600 points ఫాలో అయింది. మనది అయితే ఇంకా చాలా ఫాలో అవ్వాలి, కానీ కంట్రోల్ కొంచెం ఎక్స్పైరీ కదా, కొంచెం పంప్ చేశారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.